వివేకానందరెడ్డి హత్య జరిగి సరిగ్గా నేటికి 6 ఏళ్లు కావస్తుంది. 2019 మార్చి 15వ తేదీ ఉదయమే హత్య జరిగిన ఘటన గురించి బాహ్య ప్రపంచానికి తెలియడం జరిగింది. అంటే ఈ రోజుతో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి 6 ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయి పురోగతి ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకనంటే ఇందులో ఎవరు ప్రధాన దోషులుగా చెప్పబడుతున్నారో స్వయంగా ఎవరైతే అటు షర్మిల కానీ, విజయమ్మ కానీ, సునీత కానీ ఎవరినైతే దోషులు అని చెబుతున్నారో, ఎవరైతే ఈ హత్యలో ప్రమేయం ఉందని బహిరంగంగా విమర్శిస్తున్నారో అలాంటి వ్యక్తులే ఇంకా జగన్మోహన్ రెడ్డి పంచన హ్యాపీగా తిరుగుతున్నారు. సరే, మిగతా వాళ్ళు అరెస్టు కాలేదా అంటే మిగతా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. కానీ అసలు నిందితుడు అరెస్టు కాకుండా మిగతా వాళ్ళు అరెస్ట్ అయితే న్యాయం ఎక్కడ జరుగుతుంది? సో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే రోజు గుండెపోటుగా సాక్షిలో కథనం రావడంతో మొదలైన ఈ కథ ఈ రోజు వరకు అనేక మలుపులు తిరిగింది. అసలు మొదటి మలుపే గుండెపోటు అని చెప్పి సాక్షిలో ప్రచారం చేసినప్పుడు మొదలైంది. మొదటి మలుపే నాడు విజయసాయిరెడ్డి ఇది గుండెపోటు అని సాక్షిలో మాట్లాడినప్పుడే ఈ మలుపు మొదలైంది. అక్కడ నుంచి అనేక మలుపులు తిరుగుతూ నేటికి ఒక దశకు వచ్చింది. వాస్తవానికి ఈ కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేసిన తర్వాత దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ హత్య జరిగే సమయానికి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. వాస్తవానికి అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. కరెక్ట్గా ఎన్నికల సమయం కావటంతో, అందుకనే చెప్పింది కరెక్ట్గా ఆ రోజు 2019 మార్చి 15 అంటే ఎన్నికల సమయం, అది ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నటువంటి సమయం అది. సో అలాంటి సమయంలో ఈ హత్య జరగటం అనేది ఒక రకంగా నాడు చంద్రబాబు గారికి డ్యామేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చింది. ఎందుకంటే నెల 2 నెలల్లో దీంట్లో వాస్తవాలు ఏంటో తెలియదు. పైగా ఈ హత్య గురించి మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లోనే గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దీన్ని వాడుకున్నాడు. నరాసుర రక్త చరిత్ర అని ఒక కథనం రాసి ఆ రోజు ఎంటైర్ స్టేట్ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మించే ప్రయత్నం చేశాడు. చాలామంది నమ్మారు కూడా, అందులో డౌటే లేదు. నాడు ఏమో చంద్రబాబు గారి పాత్ర లేదా కూటమి ప్రభు అప్పుడు ఇండివిజువల్గానే ఉంది. సో అప్పుడు టీడీపీ పాత్ర లేదా ఇంకొకళ్ళ పాత్ర ఉందని చాలామంది అనుకున్నారు. స్వయంగా వీళ్ళే పేరు చెప్పారు కదా, ఇది ఆదినారాయణ రెడ్డి పేరు చెప్పారు, బీటెక్ రవి పేరు చెప్పారు, ఏదో 2-3 పేర్లు చెప్పి వాళ్ళ ప్రమేయం ఉందని కూడా చెప్పారు. విచిత్రం ఏంటంటే చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం దగ్గర వాళ్ళ పేర్లు రాసుకొచ్చిన కాగితం మీద సునీతను సంతకం పెట్టమంటే పెట్టలా. చనిపోయిన రోజు అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిన మర్డర్ కాబట్టి ఆ రోజు పోస్ట్ మార్టం జరుగుతుంటే బయట బాధతో సునీత నిలబడి ఉంటే, పోస్ట్ మార్టం జరిగే బయట నిలబడితే ఆ రోజు ఒక స్లిప్ తీసుకెళ్ళి సంతకం పెట్టమన్నారంట. బహుశా అవినాష్ రెడ్డి తీసుకెళ్ళాడేమో. సునీత చూసి షాక్ అయింది. ఎందుకని అందులో బీటెక్ రవి పేరు, ఆదినారాయణ రెడ్డి పేరు, మరి చంద్రబాబు గారి పేరు ఉందో లేదో మనకు తెలియదు. అందులో రాసి ఉంటే సునీత సంతకం పెట్టలా. ఎందుకు సంతకం పెట్టలేదంటే ఏం జరిగిందో తెలియకుండా దీన్ని పూర్తిగా పొలిటికల్గా లాగటం మంచిది కాదు, కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దు, అసలు వాస్తవం తెలిసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామని అప్పుడు సంతకం పెట్టలా. సో అక్కడ మొదలైంది. ఆ రోజు సునీత కూడా చెప్పింది, ఆ రోజు మరి నేను ఏ మాయలో ఉన్నానో వాళ్ళు ఏది చెప్తే నేను అది నమ్మేశాను, కానీ అసలు కుట్రదారులు వీరే అన్న సంగతి తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. నన్ను ప్రతి విషయంలో కూడా కన్విన్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా నేను బయటకు రాకుండా తప్పించుకు తిరిగారు. చివరికి జగన్మోహన్ రెడ్డి పదే నిలదీసినప్పుడు అసలు విషయం బయటపడింది. ఏం చెప్పాడు సునీత్తో జగన్మోహన్ రెడ్డి? నాడు సిబిఐ ఎంక్వైరీ అడిగింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చంద్రబాబు నాడు సిట్ వేశారు, చంద్రబాబు గారు సిట్ ఏర్పాటు చేస్తే నాడు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు జగన్మోహన్ రెడ్డి. తప్పలేదు, హత్య మీద సిబిఐ ఎంక్వైరీ అడగడం తప్పే కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, తప్పే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మరి అదే సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. సో అక్కడ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి తర్వాత గెలిచిన తర్వాత అన్న ఏంటి కేసు సంగతి ఏంటని ముందుకెళ్తే అవినాష్ రెడ్డి పేరు ఎందుకు నీకు, అవినాష్ రెడ్డిని వదిలేయి, అవినాష్ రెడ్డి మీద విచారణ చేయాలని బలవంతంగా పట్టుబడితే ఏమవుద్ది, ఇంకో కేసు అవుద్ది, బీజేపీలోకి పోతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓపెన్ అయ్యాడో అప్పుడు సునీతకు సీన్ అర్థమైపోయింది. ఓహో, అసలు సూత్రధారులు పాత్రధారులు వీళ్ళు. ఎప్పటి వరకు మనం వేరే ఏదో అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడని మొదటి నుంచి భ్రమపడ్డాం. సో జగన్మోహన్ రెడ్డికి మనకు న్యాయం చేయడం, మన దారిని మనం వెళ్ళాలని అప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో
కేసును వేగవంతం చేయటం, పూర్తిగా సునీత దీన్ని టేకప్ చేయడం. కొంతకాలం గడిచిన తర్వాత ఈ కేసు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ పలుకుబడి ఉపయోగించి అడ్డుకుంటున్నాడని చెప్పి పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టుకు చెప్పడం, వాస్తవాలు పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ కేసును బదిలీ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి బదిలీ చేయటం, ఇదంతా మనకు తెలిసిన వ్యవహారమే. కానీ అవినాష్ రెడ్డి ఆ రోజు వాస్తవానికి చాలామందికి తెలియదు ఏంటంటే అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసి విడుదల చేసింది ఒకరోజే. బాహ్య ప్రపంచానికి తెలియదు ఆ రోజు. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసి విడుదల చేసింది. తర్వాత పార్లమెంట్కి చెప్పింది ఆ విషయాన్ని. అప్పుడు తెలిసింది అవినాష్ రెడ్డిని 1 గంట 2 గంటలో అరెస్ట్ చేసి సిబిఐ వదిలేసిందని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నాడు. సో తన పవర్ ఉపయోగించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కాపాడుకుంటూ వచ్చిన మాట బహిరంగ సత్యం. మీకు ఒకటే, అవి పులివెందుల లాంటి ప్రాంతంలో కడప జిల్లాలో వైసీపీకి కాదు రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట అయినటువంటి కడప జిల్లాకు ఎందుకు బీటలు వారాయి? జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ఎందుకు తగ్గిపోయింది? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ ఎంత? తిప్పి కొడితే 60,000. మరి పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఎంత మెజారిటీ వచ్చింది? జగన్మోహన్ రెడ్డికి 30 ఏళ్ళు కంచుకోటగా ఉన్న పులివెందుల్లో ఎందుకు మెజారిటీ తగ్గింది? ఇదే 2019 ఎన్నికల్లో 90,000 పైచులుగా ఓటు, దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి మొన్న 60,000 ఓట్లకు పడిపోయాడు. మెజారిటీ 60,000 ఓట్లకు తగ్గింది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఈ మెజారిటీ ఎంతకు తగ్గుతుందో మీరు ఆలోచించండి. అలాగే ఎప్పుడూ లేని విధంగా గత 25 ఏళ్ళు 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కడప కోటకు బీటలు వారాయి. ఎందుకు వారాయి బీటలు అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అనేది అక్కడి ప్రజలు నమ్ముతున్నటువంటి వాస్తవం. జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి నా కన్ను, నా సోదరుడు, ఒక కన్ను ఇంకొక కన్నును పొడుచుకుంటుందా లాంటి డైలాగులు చెప్పటం వల్ల జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద కూడా అనుమానం వచ్చింది. అదే సమయంలో సాక్షులు చనిపోవటం, వరుసగా సాక్షులందరూ ఒక్కొక్కరిగా చనిపోవటం. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక అనుమానాలు ఈ కేసులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ కేసు విచారణ సిబిఐ హ్యాండిల్ చేస్తుంది. వాస్తవానికి మిగిలిన వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు. అయితే ఇటీవల ఈ వివేక కేసులో చోటు చేసుకున్న ట్విస్ట్ ఏంటి? రంగన్న హత్య అని ఎందుకన్నామంటే రంగన్న మీద విష ప్రయోగం జరిగింది అనేది ప్రస్తుతం అనుమానం. అది విష ప్రయోగం కాకపోతే సహజ మరణం అయితే ఓకే. బట్ ఒకటి రంగన్న మృతి ఒక్కటే కాదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డిని హైదరాబాద్ నుంచి పులివెందుల కడప తీసుకెళ్ళినటువంటి డ్రైవరు చనిపోయాడు. తరువాత భారతీరెడ్డి తండ్రి ఎవరైతే ఈ శవాలకు కుట్లేసిన భారతీరెడ్డి తండ్రి గంగిరెడ్డి ఉన్నాడో ఆయన చనిపోయాడు. ఇంకొక నారాయణ అనే వ్యక్తి చనిపోయాడు. రంగన్న అనే వ్యక్తి చనిపోయాడు. ఇక మిగిలింది ఒక దస్తగిరి, కీలక సాక్షుల్లో మిగిలింది దస్తగిరి మాత్రమే ఉన్నాడు. ఇటీవల దస్తగిరి కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా వివేకానందరెడ్డి హత్య కేసులో మలుపులు తిరుగుతూనే ఉంది, కానీ అసలు దోషి మాత్రం తప్పించి తిరుగుతున్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి సీటు ఇవ్వడు అని భావించారు అందరూ. ఒకవేళ అవినాష్ రెడ్డికి సీటు ఇవ్వకుండా దూరం పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి మీద కొంత నమ్మకం వచ్చేదేమో. సరేలే, అవినాష్ రెడ్డి చేసిన పనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదేమో, ఎందుకు మనం సంబంధం పెట్టి మాట్లాడాలి, దూరం పెట్టాడు కదా అని చాలామంది అనుకునేవాళ్ళే. కానీ ఏం జరిగింది? అవినాష్ రెడ్డినే మళ్ళీ కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాడు. గెలిపించడం కోసం భారతీరెడ్డిని సైతం ప్రచారంలోకి దించాడు. మన ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి భారతీరెడ్డి ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళి ఏమన్నాడు, లేకపోతే కడప వెళ్ళి ఏమన్నాడు ప్రచారంలో? ఆ బాబాయిని ఎవరు చంపారో ఆ దేవుడికి తెలియాలి, చంపిన వాళ్ళకి తెలియాలి అన్నాడు. చంపిన వాడిని నువ్వు పక్కన పెట్టి తిరుగుతున్నావు కదా, నీ పాత్ర ఉందా లేదా అనేది సెకండరీ. కానీ చంపిన వ్యక్తిని ప్రధాన ఆరోపణ స్వయంగా కూతురే చేసింది. వాళ్ళు ఇళ్ళు ఎందుకు? స్వయంగా కూతురే చేసింది కదా, సునీత చేసింది కదా, షర్మిల చేసింది కదా, విజయమ్మ చేసింది కదా, సిబిఐ చెప్పింది కదా, గూగుల్ టేక్అవుట్ ద్వారా సేకరించిన ఆధారాలన్నీ ముందు పెట్టింది కదా. అయినా అవినాష్ రెడ్డికి నువ్వు టికెట్ ఇచ్చావు, అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నావు, అవినాష్ రెడ్డి నా తమ్ముడని చెప్పావు. అంటే సొంత బాబాయిని చంపిన వ్యక్తికి నువ్వు టికెట్ ఇచ్చావు అంటే నీకు తెలియకుండానే జరిగిందా, లేదా జరిగిన తర్వాత తెలిస్తే ఎందుకు కాపాడుకుంటూ వచ్చావు? ఆ రోజే దూరం పెట్టుండాలిగా. వాస్తవానికి ఎప్పుడైతే సిబిఐ అవినాష్ రెడ్డి పేరును బయట పెట్టిందో ఆ క్షణమే నువ్వు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి దూరం పెట్టాలి పార్టీకి. అప్పుడు నీ పార్టీ క్రెడిబిలిటీ ఏంటనేది తెలిసేది. కానీ ఎక్కడ అవినాష్ రెడ్డిని బయటికి వెళ్తే, ఎక్కడ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తే, ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతారో కానీ భయం. ఎందుకని? భారతీరెడ్డి పిఏకి నోటీసులు ఇచ్చింది సిబిఐ, జగన్మోహన్ రెడ్డి నాడు ఓఎస్డీకి సిబిఐ నోటీసులు ఇచ్చింది.
అంటే ఈ వివేక హత్య కేసులో ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్కు నోటీసులు వెళ్ళాయి కాబట్టి అక్కడ ఎక్కడ డొంకకి తీగలాగితే డొంక గదులుతేనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చాడు. పాపం సునీత ఒక్కతే, ఒక కొడుకు కూడా అంత పని చేయడం. వాస్తవానికి ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఢీకొట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎదురించి నిలబడటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. పెద్ద పెద్ద మహామహులే జగన్మోహన్ రెడ్డి ముందు తలవంచక తప్పని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరిలాంటి వ్యక్తి కాదు. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాడు, అవసరమైతే దేనికైనా తెగిస్తాడు. సో అది అందరికీ తెలిసిన విషయమే. కానీ సునీత మాత్రం తన తండ్రి హత్య విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడని తెలిసి కూడా ఈ రోజుకి పోరాటం చేసి ఒక్కతే నిలబడింది అంటే అది ఒక తండ్రి ఆ మరణం పట్ల ఆ సునీతకు ఉన్నటువంటి ఆవేదన. నేను అందుకే చెప్పా, ఇంకో కొడుకైనా కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎదిరించి నిలబడాలంటే నిలబడలేడేమో. ఏది ఏమైనా మొత్తంగా 6 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా అసలు దోషులు ఇంకా బయటే తిరుగుతున్నారు. స్వయంగా సిబిఐఏ పేర్లు మెన్షన్ చేసినప్పటికీ కూడా ఇంకా బయటే తిరుగుతున్నాడంటే మరి న్యాయం ఎప్పుడు జరుగుద్ది? న్యాయం జరగాలి అంటే అరెస్టు జరగాలి కదా. వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలగాలంటే ఆ హత్యలకు కుట్ర పన్నిన వాళ్ళు కావచ్చు, సహకరించిన వాళ్ళు కావచ్చు, అందరికీ శిక్ష పడితే కదా వివేకానంద రెడ్డి ఆత్మ శాంతించేది. ఏది ఏమైనా మొత్తంగా వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది జగన్మోహన్ రెడ్డిని మొన్న ఎన్నికల్లో దెబ్బతీసింది. జగన్మోహన్ రెడ్డి ఒక హంతకుడిని కాపాడుకుంటూ వస్తున్నాడని ప్రజలు బలంగా భావించారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందేమోననే అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఏది ఏమైనా మొత్తంగా ఆ వివేకానంద రెడ్డి చనిపోయి 6 ఏళ్ళైన సందర్భంగా ఇంకా ఎప్పటికీ న్యాయం అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చ నడుస్తుంది.